హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం చేపల కూర తయారు చేసే విధానం చూద్దాం. ఈరోజు మనం సింపుల్గా చేపల కూర చేసే విధానం చూడబోతున్నాం. ఇందులో ఒక చేపను తీసుకున్నాను. ఇలా చేపను కోపించి వేసి ముక్కని శుభ్రంగా రుద్దాము. ఇలా శుభ్రంగా రుద్దుకోవాలి. రుద్దుకున్నాక ఇలా గిన్నెలో తీసుకొని చేప ముక్కని శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. చేపల కూరలోకి ఒక ఉల్లిగడ్డని తీసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక కొద్దిగా జీలకర్రని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మిక్సీలో జీలకర్ర, ఉల్లిగడ్డ, కాల్చుకున్న ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత చేప ముక్కలకి ఉప్పు తగినంత సరిపోడా వేసుకోవాలి. ముక్కలకు పట్టించి మంచిగా ముక్కల్ని కలపాలి. ఉప్పు సరిపోను వేసి కలపాలి. ముక్క పట్టేటట్టు పసుపు తగినంత పసుపు కలుపుకోవాలి. ముక్కలకి సరిపోవాలి. ముక్కలు కలిసేటట్టు పసుపు ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకుంచుకోవాలి. కారము మీకు సరిపడా చూసి వేసుకోవాలి. ముక్కకు పట్టించి పసుపు, కారం, ఉప్పు ముక్కకు బాగా పట్టియాలి. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలకు పట్టియాలి. బాగా అన్నీ కలుపుకొని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. వెల్లుల్లి అల్లం పేస్టు, జీలకర్ర, ఉల్లిగడ్డ అన్ని పేస్ట్ చేసింది చేప ముక్కలకి పట్టించాలి. అన్ని మిక్స్ అయ్యేటట్టు చేప ముక్కలకి పట్టించాలి. ఇలా కలుపుకోవాలి. చేప ముక్కలు కిందికి పైకి మొత్తం కలిపి పావుగంట సేపు కలిపి ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పావుగంట పక్కన పెట్టి ఉంచుకోవాలి. టమాటాలు కొన్ని కోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత
ఉల్లి ముక్కలు కోసించుకున్న ఉల్లి ముక్కలు వేసుకోవాలి. టమాటాలు ఇలా కోసించుకోవాలి. ఉల్లి ముక్కలు ద్వారాగా మగ్గినాక అన్ని పట్టించిన చేప ముక్కలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు చింతపండు సరిపడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా చేప ముక్కలు మగ్గిన తర్వాతకి నానబెట్టిన చింతపండు రసాన్ని చేపల కూరలోకి పోసుకోవాలి. మీకు సరిపడా పోసుకోవాలి. మనకు పులుపు ఎంత అవసరమో సరిపడా పోసుకోవాలి. ముక్క ఇడిపోకుండా ఇలా తిప్పుకోవాలి. మీకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా కలపలాడేటప్పుడు టమాటా ముక్కలు కోసించుకొని వేసుకోవాలి. కొన్ని ముక్క ఇడిపోకుండా ఇలా తిప్పుకోవాలి. గంటి పెట్టి తిప్పితే ముక్కలు ఇరిగిపోతాయి. చేపల కూర రెడీ అయింది. ముందుగా పట్టించుకున్న మసాలా చేపల కూరలోకి వేసుకోవాలి. కొన్ని నిమిషాల్లో దించేయండి. ఇంతే, సింపుల్ చేపల కర్రీ రెడీ. ఈ చేపల కూర మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుమ్మగుమ్మలాడే చేపల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.